హలో గైస్, మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సిరీస్ యొక్క మొదటి 5 ఎపిసోడ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. ఇప్పటి వరకు ఆ వీడియోని ఎవరైనా చూడకపోయి ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఆ వీడియోలో 2 విషయాలు తప్పుగా చెప్పాను. అవేంటంటే బిల్లీ రాండా 1943 తర్వాత మోనార్క్ ని స్టార్ట్ చేశాడని చెప్పాను. అండ్ 1954 టైంకి బిల్లీ అండ్ కీకోకి పెళ్ళయిందని కూడా చెప్పాను. యాక్చువల్లీ మోనార్క్ ని 1952లో స్టార్ట్ చేశారు. అండ్ 1954 టైంకి వీళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఈ సిరీస్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి తప్పుగా చెప్పేశాను. ఐఎమ్ సారీ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే 1954లో గాడ్జిలాని చంపడానికి ఒక బాంబ్ ని సెట్ చేస్తారు. అండ్ గాడ్జిలా వస్తుంది, బాంబ్ పేలిపోతుంది. దాంతో గాడ్జిలా చనిపోయిందని అందరూ అనుకుంటారు. అండ్ తర్వాత స్టోరీ 1955లో స్టార్ట్ అవుతుంది. అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ వాళ్ళు ఒక పార్టీ కండక్ట్ చేస్తారు. అండ్ మోనార్క్ కంపెనీకి రీసెర్చ్ కోసం డబ్బులు కావాలి. సో ఆ పార్టీలో స్పాన్సర్స్ ని కలవడానికి లీషా అండ్ కీకో మీరా వస్తారు. ఆ పార్టీలో వాళ్ళిద్దరు కొంచెం రొమాంటిక్ అయిపోయి వాళ్ళిద్దరికి ఫీలింగ్స్ పుట్టి కప్లింగ్ మీద దడదడ చేసుకుందామని వెళ్ళబోతుంటే బిల్లీ రాండా నుంచి వాళ్ళిద్దరికి పిలుపు వచ్చిందని ఒకడొచ్చి చెప్తాడు. అండ్ వాళ్ళిద్దరూ బిల్లీ రాండా దగ్గరికి వెళ్తారు. జపాన్లో ఒక సైంటిస్ట్ ఒక టైటన్ ని చూశాడని న్యూస్ తెలిసిందని బిల్లీ రాండా కీకో అండ్ లీషాకి చెప్తాడు. అండ్ బిల్లీ అండ్ కీకో కలిసి లీషాకి కంపెనీ పనులు అప్పచెప్పి వాళ్ళిద్దరు జపాన్కి వెళ్దాం అనుకుంటారు. బట్ లీషాకి మాత్రం తను తోడు లేకుండా కీకోని ఒంటరిగా పంపించడం ఇష్టం ఉండదు. అండ్ ఈ సీన్ లో లీషాకి కీకో మీద లవ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. బట్ లీషాకి కంపెనీ పనులు అప్పచెప్పి వాళ్ళిద్దరు జపాన్కి వెళ్ళిపోతారు. అక్కడ సుజుకి అనే ఒక సైంటిస్ట్ టైటన్స్ ని ఆకర్షించే ఒక డివైస్ ని తయారు చేసి దాన్ని ఒక నదిలో ఉంచుతాడు. అండ్ వీళ్ళు ముగ్గురు టైటన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కీకో మ్యూరాని వదిలి ఉండలేక మోనార్క్ పనులు అండ్ స్పాన్సర్షిప్ పనులు అవన్నీ వదిలేసి లీషా కూడా జపాన్కి వచ్చేస్తాడు. అక్కడ లీషాని చూసి కీకో ఎమోషనల్ అయిపోయి తనకి ఒక కిస్ ఇస్తుంది. అండ్ అప్పుడు సుజుకి సెట్ చేసిన డివైస్ వల్ల గాడ్జిలా అక్కడికి వస్తుంది. దాన్ని చూశాక 1954లో బాంబ్ పేలిన తర్వాత గాడ్జిలాకి ఏమీ కాలేదని వాళ్ళకి తెలుస్తుంది. అండ్ లీషా కంపెనీ స్పాన్సర్షిప్ పనులు వదిలేసి జపాన్ వెళ్ళిపోవడంతో ఆర్మీ జనరల్ అయిన పకెట్ మోనార్క్ కంపెనీకి ఇన్ఛార్జ్ గా వేరే ఆఫీసర్నే నియమిస్తాడు. మోనార్క్ కంపెనీ మళ్ళీ వీళ్ళు ముగ్గురికి దక్కాలి అంటే వీళ్ళు టైటన్స్ ఉన్నాయని ప్రూవ్ చేయమని వాళ్ళైతే ఒక కండిషన్ పెడతారు. అయితే వీళ్ళు ముగ్గురు టైటన్స్ కనిపించిన ప్లేసెస్ అన్ని కలిపి ఒక మ్యాప్ ని తయారు చేద్దాం అనుకుంటారు. అండ్ ఆ మ్యాప్ ని తయారు చేసే టైంలో ఒక చీమని చూసిన తర్వాత ఈ టైటన్స్ అనేవి భూమి మీదకి ఎలా వచ్చి వెళ్తున్నాయో బిల్లీ రాండాకి అర్థమవుతుంది. అది చెప్దామని బిల్లీ రాండా కీకో మ్యూరా ఇంటికి వెళ్తాడు. అక్కడ బిల్లీ రాండా కీకో మ్యూరా యొక్క కొడుకు అయిన హిరోషిని చూసి కీకోకి ఆల్రెడీ పెళ్ళైందని తన మొగుడు చనిపోయాడని బిల్లీకి తెలుస్తుంది. అండ్ తర్వాత నుంచి బిల్లీ అండ్ కీకో చాలా క్లోజ్ అయిపోతారు. అండ్ అది చూసిన లీషా ఫీల్ అవుతాడు, బికాస్ తను కీకోని లవ్ చేస్తాడు కదా. తర్వాత వాళ్ళు రెడీ చేసిన మ్యాప్ ని జనరల్ పకెట్ కి ఇచ్చి గాడ్జిలా ఇంకా బతికే ఉందని చెప్తారు. అండ్ మళ్ళీ వాళ్ళు ముగ్గురు మోనార్క్ కంపెనీకి ఇన్ఛార్జెస్ అవుతారు. అండ్ తర్వాత 1955 to 1959 ఈ మధ్యలో ఎప్పుడో బిల్లీ రాండాకి కీకో మ్యూరాకి పెళ్ళవుతుంది. అండ్ తర్వాత 1959లో వాళ్ళు ముగ్గురు కజకిస్తాన్ వెళ్తారు. అక్కడ కీకో మ్యూరా హాలో ఎర్త్ కి వెళ్లే ఒక దారి అయిన ఒక గుంటలో పడిపోతుంది. అది చూసిన లీషా అండ్ బిల్లీ రాండా తను చనిపోయింది అనుకుంటారు. తర్వాత స్టోరీ 1962లో స్టార్ట్ అవుతుంది. ఈ 1962లో హాలో ఎర్త్ కి వెళ్ళడానికి కనెక్షన్ ఉన్న ఒక పెద్ద గుంటని సుజుకి కనుక్కుంటాడు. అండ్ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు లీషాతో పాటు ఇంకో ముగ్గురిని ఆ గుంటలోకి పంపిస్తారు. అండ్ వాళ్ళందరూ హాలో ఎర్త్ లోకి వెళ్ళిపోతారు. అండ్ హాలో ఎర్త్ లో ఒక పెద్ద డ్రాగన్ బ్యాట్ వలన వెళ్లిన 4లో 3 చనిపోతారు. బట్ లీషా మాత్రం ఒక పోర్టల్లోకి లాక్కోబడి తిరిగి భూమి మీదకి వచ్చేస్తాడు. ఇక్కడ హాలో ఎర్త్ లో టైం ఎలా పనిచేస్తుంది అంటే హాలో ఎర్త్ లో ఒక రోజు గడిపితే భూమి మీద 1 సంవత్సరం టైం అనేది గడిచిపోతుంది. సో 1962లో హాలో ఎర్త్ కి వెళ్లిన లీషా అక్కడ 20 డేస్ గడుపుతాడు. అందువలన లీషా తిరిగి భూమి మీదకి వచ్చేసరికి 20 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. అంటే హాలో ఎర్త్ లోకి 1962లో వెళ్లిన లీషా 1982కి తిరిగి భూమి మీదకి వస్తాడనమాట. బట్ లీషా మాత్రం ఎలా వెళ్లాడో తిరిగి అలాగే వస్తాడు, ఎందుకంటే తనకి 20 డేసే గడిచాయి కాబట్టి. కానీ అప్పటికి బిల్లీ రాండా కాంగ్ స్కల్ ఐలాండ్ లో చనిపోయి ఉంటాడు. అండ్ హిరోషి కూడా పెద్దవాడైపోయి మోనార్క్ కంపెనీని చూసుకుంటూ ఉంటాడు. బికాజ్ అప్పటికి 20 ఇయర్స్ గడిచిపోయింది అండ్ మొత్తం మారిపోయింది. సో లీషాకి అక్కడేం జరుగుతుందో అర్థం కాదు. అతను హాలో ఎర్త్ కి వెళ్లి వచ్చానని హిరోషితో చెప్తాడు, కానీ అతని మాటలు ఎవరూ నమ్మరు. అండ్ మోనార్క్ వాళ్ళు అతన్ని ఒక ఓల్డేజ్ హోమ్ లో పడేస్తారు. అండ్ 1982 నుంచి లీషా ఆ ఓల్డేజ్ హోమ్ లోనే ఉంటాడు. అండ్ 2015లో వీళ్ళు ముగ్గురు లీషాని ఆ ఓల్డేజ్ హోమ్ నుంచి తప్పిస్తారు. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక స్టోరీ స్టార్ట్ అవుతుంది. అదంతా లాస్ట్ వీడియోలో చెప్పేశాను. అదేంటంటే వీళ్ళు 4 కలిసి ఒక అడ్వెంచర్ చేస్తారు అండ్ మోనార్క్ వాళ్ళకి దొరికిపోతారు. అండ్ మోనార్క్ వాళ్ళు వీళ్ళందరినీ ఇంట్రోగేట్ చేసి వీళ్ళ ముగ్గురిని మాత్రం వాళ్ళ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందామని కావాలనే వదిలేస్తారు. కానీ లీషాని మాత్రం అరెస్ట్ చేసి ఉంచుతారు. తర్వాత వీళ్ళు ముగ్గురు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లి వాళ్ళ నాన్న అయిన హిరోషి ఆఫీస్లో ఒక మ్యాప్ ని కనుక్కుంటారు. ఆ మ్యాప్ సహాయంతో వాళ్ళ నాన్న ఆఫ్రికా వెళ్లి ఉంటాడని తెలుసుకుని వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ ఆఫ్రికా వెళ్దామని డిసైడ్ అవుతారు. అండ్ ఇంకో పక్క లీషాని అలాస్కా నుండి వేరొక చోటుకి షిఫ్ట్ చేసే టైంలో మోనార్క్ మనిషి అయిన మిషెల్ వాళ్ళ దగ్గర నుంచి లీషాని విడిపించి టైటన్స్ ని భూమి మీదకి రాకుండా ఆపడానికి లీషాకి హెల్ప్ చేస్తా అని చెప్తుంది.
అండ్ వాళ్ళు ఇద్దరు శాన్ ఫ్రాన్సిస్కోలో కేట్ ర్యాండా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అండ్ తర్వాత వీళ్ళ 5 కలిసి ఆఫ్రికా వెళ్తారు. అండ్ వాళ్ళ నాన్న హిరోషి ర్యాండాని కనిపెడతారు. బట్ వాళ్ళ నాన్న వాళ్ళని చూసి పారిపోమని సైగ చేసి అతను కూడా పారిపోతాడు. అండ్ అక్కడికి మోనార్క్ వాళ్ళు హెలికాప్టర్లో వస్తారు. అప్పుడు అక్కడున్న గాడ్జిల్లా నిద్రలేస్తుంది. దానికి తగిలి ఈ హెలికాప్టర్ కూలిపోతుంది. తర్వాత ఈ 5 విడిపోయి లీషా అండ్ మిషెల్ టైటన్స్ ని ఆపే పనిలో ఒకవైపు వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళు ముగ్గురు ఇంటికి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. ఆ కూలిపోయిన హెలికాప్టర్ నుంచి టిమ్ అనే ఒక పర్సన్ బ్రతికి బయటపడి ఆ ఎయిర్పోర్ట్కి వస్తాడు. బట్ ఆ ఎయిర్పోర్ట్లో మేని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఎయిర్పోర్ట్లో టిమ్ని చూసి అతనే మేని కిడ్నాప్ చేసి ఉంటాడని వీళ్ళిద్దరూ భావిస్తారు. కానీ తర్వాత నిజం తెలుసుకుని మేని వెతకడానికి తమకు సహాయం చేయమని టిమ్ని అడుగుతారు. అండ్ వీళ్ళు ముగ్గురు మేని వెతుక్కుంటూ వెళ్తారు. అలా వెతికే టైంలో మే అసలు పేరు కోరా అని తెలుసుకుంటారు. ఇక్కడ మే యొక్క బ్యాక్ స్టోరీని చూపిస్తారు. అదేంటంటే 30 months బ్యాక్, అంటే 2013లో అనుకుంటా, ఏఈటీ అనే కంపెనీ వాళ్ళు మే యొక్క స్కిల్స్ చూసి తనకొక జాబ్ ఇస్తారు. ఆ కంపెనీ వాళ్ళు కొన్ని జంతువుల మీద సీక్రెట్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాదు వాళ్ళు టైటన్స్ యొక్క న్యూరాన్ సిస్టమ్ మీద కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదంతా చూసిన మే వాళ్ళ డేటాని దొంగిలించి అక్కడి నుంచి పారిపోతుంది. అండ్ అందుకే 2015లో ఏఈటీ కంపెనీ వాళ్ళు మేని కిడ్నాప్ చేస్తారు. తర్వాత వీళ్ళు ముగ్గురు మే ఏఈటీ కంపెనీలో ఉందని కనిపెట్టి తనని విడిపించడానికి మోనార్క్ యొక్క సహాయం కోరతారు. మేని విడిపిస్తే లీషా ఎక్కడున్నాడో మోనార్క్ వాళ్ళకి చెప్తామని ఒక డీల్ అయితే మాట్లాడుకుంటారు. అండ్ మోనార్క్ వాళ్ళు హెల్ప్ చేయడానికి ఓకే చెప్తారు. బట్ ఏఈటీ కంపెనీ వాళ్ళు మేని వదిలిపెట్టడానికి మోనార్క్తో ఒక సీక్రెట్ డీల్ని కుదుర్చుకుంటారు. అండ్ మేని వదిలేస్తారు. ఆ డీల్ తర్వాత ఈ ఏఈటీ కంపెనీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో చూసిన ఎపెక్స్ కంపెనీలా మారుతుంది. అండ్ ఇంకోవైపు లీషా అండ్ మిషెల్ కలిసి ఆఫ్రికా నుంచి అలాస్కాలో ఉన్న మోనార్క్ బేస్కి చేరుకుంటారు. అక్కడికి వెళ్లి మోనార్క్ బేస్ని హైజాక్ చేసి అక్కడున్న బాంబ్స్ని, వెపన్స్ని అన్నిటినీ తీసుకుని వెళ్ళిపోతారు. అండ్ అలాస్కాలో హాలో ఎర్త్కి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. వీళ్ళందరూ ఆ బాంబ్స్ని తీసుకెళ్లి అక్కడ పేల్చేసి ఆ దారిని మూసేస్తారు. అండ్ తర్వాత వీళ్ళందరూ 1959లో కీకో మ్యూరా హాలో ఎర్త్కి వెళ్లే సొరంగంలో పడిపోతుంది కదా, ఆ సొరంగం దగ్గరికి వెళ్తారు. అండ్ ఆ సొరంగాన్ని పేల్చేసి దాన్ని మూసేయడానికి బాంబ్స్ని సెట్ చేస్తారు. కానీ అక్కడికి కేట్, కెంటారో, మే, టిమ్ వీళ్ళందరూ వచ్చేస్తారు. అండ్ ఆ బాంబ్ పేలిపోతుంది. అండ్ లీషా, కేట్, మే వీళ్ళందరూ ఆ సొరంగంలో పడిపోతారు. తర్వాత వీళ్ళు కళ్ళు తెరిచి చూస్తే వీళ్ళు ముగ్గురు హాలో ఎర్త్లో పడిపోయి ఉంటారు. అండ్ ఆ హాలో ఎర్త్లో 1959లో ఆ సొరంగంలో పడిపోయిన యంగ్ కీకో మ్యూరాని వీళ్ళందరూ కలుస్తారు. అండ్ ఇందాక ఒక విషయం చెప్పా, గుర్తుందా? హాలో ఎర్త్లో ఒక రోజు గడిపితే భూమి మీద 1 సంవత్సరం టైం అనేది గడిచిపోతుంది. సో 1959లో హాలో ఎర్త్లో పడిపోయిన కీకో మ్యూరా అక్కడ 56 days గడుపుతుంది. అంటే భూమి మీద 56 సంవత్సరాల టైం అనేది గడిచిపోతుందన్నమాట. అండ్ ఇదంతా తెలుసుకున్న కీకో మ్యూరా బిల్లీ ర్యాండా చనిపోవడం, తన కొడుకు హిరోషి పెద్దవాడవటం, అండ్ స్పేస్లో రాకెట్స్ని పంపించడం ఇవేమీ చూడలేకపోయిందని అండ్ తన జీవితంలో చాలా కోల్పోయిందని చాలా బాధపడుతుంది. అండ్ తర్వాత వీళ్ళు నలుగురు హాలో ఎర్త్ నుంచి బయటపడడానికి 1962లో లీషా హాలో ఎర్త్కి వచ్చిన క్యాప్సూల్ని వెతుక్కుంటూ వీళ్ళందరూ వెళ్తారు. అండ్ వాళ్ళు ఆ క్యాప్సూల్ని కనుక్కొని ఆ డివైస్ని యూజ్ చేసి ఒక టైటన్ని ఆకర్షించి ఆ టైటన్ వచ్చిన పోర్టల్ ద్వారా భూమికి వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తారు. కానీ అక్కడికి ఒక ఇయాన్ డ్రాగన్ వస్తుంది, అంటే ఒక పెద్ద డ్రాగన్ బ్యాట్ వస్తుంది. అండ్ అది వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తుంది. దాంతో వాళ్ళందరూ ఆ డివైస్ని త్వరగా సెట్ చేస్తారు. అండ్ ఆ డివైస్ గాడ్జిల్లాని ఆకర్షిస్తుంది. అండ్ ఆ పోర్టల్ నుంచి గాడ్జిల్లా వచ్చి ఇయాన్ డ్రాగన్తో ఫైట్ చేస్తుంది. అండ్ వీళ్ళందరూ ఆ పోర్టల్లోకి లాక్కోబడతారు. కానీ లీషా మాత్రం హాలో ఎర్త్లో పడిపోతాడు. అండ్ ఆ పోర్టల్ ద్వారా కీకో మ్యూరా, కేట్ ర్యాండా, మే వీళ్ళు ముగ్గురు భూమి మీదకి వచ్చేస్తారు. వాళ్ళు భూమి మీదకి 2017లో వస్తారు. అండ్ ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. వీళ్ళు భూమి మీదకి రాకముందు హాలో ఎర్త్లో కీకో మ్యూరా 58 రోజులు గడుపుతుంది. అండ్ కేట్ ర్యాండా, మే వీళ్ళిద్దరూ హాలో ఎర్త్లో 2 రోజులు గడుపుతారు. అండ్ ఇందాక ఒకటి చెప్పా కదా, హాలో ఎర్త్లో 1 రోజు గడిపితే భూమి మీద 1 సంవత్సరం టైం అనేది గడిచిపోతుంది. అంటే కీకో మ్యూరా హాలో ఎర్త్కి వెళ్లిన సంవత్సరం 1959 ప్లస్ తను అక్కడ గడిపిన రోజులు 58 ఈక్వల్ టు 2017. అండ్ కేట్ అండ్ మే హాలో ఎర్త్కి వెళ్లిన ఇయర్ 2015 ప్లస్ వాళ్ళు అక్కడ గడిపిన రోజులు 2 days ఈక్వల్ టు 2017. సో వీళ్ళు ముగ్గురు ఆ పోర్టల్ ద్వారా ట్రావెల్ చేసి 2017లో ఉన్న మోనార్క్కి వస్తారు. అండ్ వీళ్ళందరూ కరెక్ట్గా మోనార్క్ కంపెనీకే ఎలా వస్తారంటే హాలో ఎర్త్లో ఒక డివైస్ని సెట్ చేస్తారని చెప్పా కదా, ఆ డివైస్ నుంచి వచ్చే సిగ్నల్స్ని ఆధారంగా చేసుకుని అక్కడ ఇంకా ఎవరో బతికే ఉన్నారని హిరోషి ర్యాండా, కెంటారో ర్యాండా, టిమ్ వీళ్ళు ముగ్గురు భావించి మోనార్క్ అండ్ ఎపెక్స్ కంపెనీ సహాయంతో ఒక టెలిపోర్టేషన్ డివైస్ని తయారు చేసి వాళ్ళని రప్పిస్తారు. అండ్ కీకో మ్యూరా తన కొడుకు అయిన హిరోషిని చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అండ్ మోనార్క్లో ఒక సైరన్ మోగుతుంది. అండ్ అక్కడ కాంగ్ ఎంట్రీ ఇస్తుంది. అండ్ ఈ సీన్ చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే 2014 కామికాన్ ఈవెంట్లో కాంగ్ స్కల్ ఐలాండ్ మూవీని అనౌన్స్ చేశారు. అప్పుడు ఇలాంటిదే ఒక సీన్ని చూపించారు. కానీ ఆ సీన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి.
అండ్ ఈ కాంగ్ ఎంట్రీ తర్వాత ఈ సిరీస్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ ఈ సిరీస్ కి సీజన్ 2 కూడా ఉంటుందని న్యూస్ తెలిసింది. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ సిరీస్ లో వరల్డ్ బిల్డింగ్ ని చాలా బాగా సెటప్ చేసుకున్నారు. కానీ టైటన్స్ ని జస్ట్ క్యామియోస్ లా వాడుకున్నారు. వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సిరీస్ ని తెలుగులో ఎందుకు రిలీజ్ చేయలేదు అనిపించింది. మరి ఈ సిరీస్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మాన్స్టర్ వర్స్ గురించి ఒక వీడియో చేస్తానని చెప్పా కదా, ఆ వీడియో కూడా ప్రిపేర్ చేస్తున్నాను. త్వరలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.